హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీని స్పైసీగా కుక్కర్ యూస్ చేసుకోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో అరకప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెమ్మలు, పావు కప్పు ధనియాలని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌ని పేస్ట్ చేసి వేయడం వలన మటన్ పులుసు అనేది చిక్కగా వస్తుంది. తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటోని వేసుకొని టమాటో అనేది మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలనేవి పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి 4 బగారా ఆకులు, 15 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కని వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత 1 కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అలాగే అరకప్పు కారప్పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు మటన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏమీ వేయకుండా ఉడికించుకోవడం వలన మసాలాలనేవి ముక్కలకి బాగా పడతాయి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. కుక్కర్లో వేసే వాటర్ కన్నా కూడా 1 గ్లాస్ వాటర్ని ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు, అదేవిధంగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని మూత పెట్టి మరొక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న పీస్‌ని తీసుకొని ఈ విధంగా చుంచుకొని చూస్తే మటన్ అనేది ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఉడకకపోతే మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఈ కర్రీని మనం బగారా రైస్‌తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బగారా రైస్ వీడియో కోసం కింద డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.